తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, యోహాను సువార్త 11వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి. లాజర్ను సమాధిలో పెట్టి అప్పటికే 4 రోజులు గడుస్తుంది. యేసు ప్రభువు వారి కుటుంబాన్ని దర్శించడానికి వచ్చారు. సమాధి దగ్గర మరణం యొక్క ప్రభావాన్ని చూసి ఆయన కన్నీరు కార్చారు. కొందరు లాజరు ఎడల ఆయనకున్న ప్రేమను అందులో చూచారు. మరికొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. యేసు గుడ్డివాని కన్నులు తెరవగలిగాడు, వాడిని స్వస్థపరిచాడు. మరి ఎందుకు లాజర్ను రక్షించడానికి ఆయన ఇక్కడికి రాలేదు అని దాన్ని ఎత్తి చూపి ప్రశ్నిస్తున్నారు. ఆయన తగిన సమయంలో తన కార్యాన్ని జరిగిస్తాడని వారు అర్థం చేసుకోలేకపోయారు. వారు ఆత్మీయ అంధకారంలో ఉండి ప్రభు కార్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన అక్కడికి లాజర్ను సమాధి నుండి బయటకు తీసుకొచ్చి మరణంపై తనకున్న శక్తిని కనపరచడానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప క్షమాపణనిచ్చి పాప ఫలితం వల్ల వచ్చినటువంటి మరణం యొక్క శక్తి నుండి, అలాగే నిత్య నరకము నుండి నిన్ను నన్ను విడిపించ సామర్థ్యం కలిగిన వాడు కనుక ప్రభు మీ ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి ఈ సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో